కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సుమారు 32,000 కోట్ల రూపాయలు. మరి బకాయిలు పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. గతంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని ముందుకెళ్తా ఉంది. సరిగ్గా ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తా ఉంది. మనకందరికి తెలుసు, ఒకసారి బీఐఎఫ్ఐఆర్ కింద అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి సింగరేణిని ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు 684 కోట్ల రూపాయల మారిటోరియం విధించి అప్పులపైన సింగరేణిని చేయూతను అందించి ముందుకు నడిపించిన విషయాన్ని సందర్భంగా మనవిస్తా ఉన్నాం. తద్వారా మళ్లీ కొంత సింగరేణి లాభాల బాటలో పడ్డది. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ షేరా మామూలు కింద సింగరేణి ఒక రాజకీయ ప్రయోగశాలగా తమ అవినీతి అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారిపోయిందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలనే దృక్పథంతో 2015లో నైనీ కోల్ బ్లాక్ తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు నైనీ కోల్ బ్లాక్ విషయంలో అందించడం జరిగింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైనీ కోల్ బ్లాక్ విషయంలో టెండర్లోకి వెళ్లి టెండర్లు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ ముగించే దశలో మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని టెండర్లను రద్దు చేసిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈరోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు, చివరి అనుమతులు రావడానికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి సింగరేణికి అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రకంగా సుమారు 643 హెక్టార్ల అటవీ భూమిని ఒరిస్సా ప్రభుత్వము మరి సింగరేణికి అప్పగించేందుకు 4th జూలై గత సంవత్సరం 2024లో మరి ఆమోద ముద్ర వేసిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి చివరి అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రోజులుగా
కోల్ బ్లాక్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించాల్సింది పోయి టెండర్ల ప్రక్రియ పారదర్శకతతో కొనసాగించాల్సింది పోయి అనేక రకాలుగా కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. ఇన్ని రోజులు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ